ఫ్రెండ్స్, గత 4-5 రోజులుగా నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలము ఊరుకొండపేట గ్రామంలో హనుమాన్ ఆలయంలో జరిగినటువంటి ఒక గ్యాంగ్ రేప్ గురించి సమాజం అంతా చర్చించుకుంటుంది. దీనిపైన నా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం కోసం ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. మొదటగా ఈ సమస్యని చాలా ధైర్యంగా వెళ్ళి భూత్పూర్లో తాను కేసు పెట్టినటువంటి ఆ ధీర వనితకి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నుంచి ప్రత్యేక సలాం. ఒక మోసపోయిన వ్యక్తి, దోపిడీకి పీడనకు గురైన వ్యక్తి ఈ విషయం మీడియాకు వెళ్తే, ఈ విషయం పోలీసులకు చెబితే, ప్రజలకు తెలిస్తే నాకు గౌరవం పోతుంది అనే భయంతో చాలా మంది మోసపోయిన వాళ్ళు చట్టం దృష్టికి సమస్యను తీసుకురావటం లేదు. ఈ మహిళ చాలా ధైర్యంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినందుకు తనకి అభినందనలు. అలాగే శీఘ్రగతిన పోలీస్ అధికారులు స్పందించి ఆ గ్యాంగ్ రేపుకు కారణమైన 7 మందిని గుర్తించడము, వాళ్ళని జైల్లో పెట్టడము, నిజంగా రిమాండ్కు తరలించడము అభినందనలు. పోలీసు శాఖకి ప్రత్యేక అభినందనలు. ఇక్కడ మరీ ముఖ్యమైన విషయము లేదా మనందరం ఆలోచించదగ్గ విషయం ఏమిటంటే, బాధిత మహిళ ఎవరు, ఆమె ఏ కులము అని ఆలోచించడం బుద్ధి తక్కువతనము. ఆమె పేరు కానీ, ఆమె కులాన్ని కానీ, ఆమె ఫోటోను కానీ బయటికి రాకుండా జాగ్రత్త పడ్డందుకు పోలీసు శాఖ వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇలాగే రానున్న రోజుల్లో ఏదైనా ఘటన, సంఘటన, దుర్మార్గం, అమానుషం జరిగితే దయచేసి బాధితుల యొక్క ఫోటోలను పెట్టవద్దు అని కోరుతున్నాము. అలా పెట్టడం వల్ల వాళ్ళ వ్యక్తిగత జీవితం ధ్వంసం అవుతుంది, వాళ్ళ ఐడెంటిటీ దెబ్బతింటుంది, బంధుమిత్రులు గుర్తిస్తున్నారు, మానవ సంబంధాలు పాడవుతున్నాయి. వాళ్ళకు మేలు చేయడానికి బదులుగా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళం అవుతున్నాము. చాలా సార్లు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ మహిళ బీసీ మహిళ కానీ, ఎస్సీ మహిళ కానీ, ఎస్టీ మహిళ కానీ అయితే వెంటనే వాళ్ళ ఫోటోను ఎక్స్పోజ్ చేస్తున్నారు. రకరకాల యూట్యూబ్ ఛానళ్ళ వారు వెళ్ళిపోయి నేను ఎలా రేప్ చేశారు, అలా ఎలా చేశారు, ఏ టైంకు చేశారు అంటూ వాళ్ళ రేటింగ్స్ కోసమో లేకపోతే ఆమెను వాళ్ళ ఛానల్లో చూపించాలని సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నవి చాలా ఉన్నాయి. ఈ ఘటనలో ఆ మహిళని ఎవరు అని వెతకడం అనేది బుద్ధి తక్కువ ఆలోచన. ఘటన నిజమా కాదా? మరి అక్కడ 7 మందిని అరెస్ట్ చేశారు. మరి నిజంగా వాళ్ళు 7 మంది నేరస్తులా కాదా అనేది విచారణలో తేలేది ఉంది. సాక్ష్యాధారాలను సేకరించడంలో పోలీసు వాళ్ళ యొక్క నిబద్ధతని మనం ఇప్పుడు గమనించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ అంశం ఆధారంగా నేను మీకేం మాట్లాడాలనుకుంటున్నానంటే, బాధితులందరూ 27, 21, 22, 23, 24, 25, 26, 27 7 మంది ఈ వయసు వాళ్ళే. అందులో 2 పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి చదువు 10వ తరగతి అంతకు మించి లేదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ ఆపిన వాళ్ళే. మరి ఎప్పుడో 15 సంవత్సరాల వయసులో 10th అయిపోయిన వీళ్ళు 25 సంవత్సరాల వయసు వచ్చే నాటికి 10 సంవత్సరాలుగా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ గ్రామం ఏం పరిశీలిస్తుంది? ఇందులో నుంచి ఒక సోదరుడు అక్కడి హనుమాన్ ఆలయంలో టోకెన్ కాంట్రాక్టరు, ఒక అతను లడ్డూలు విక్రయించే లైసెన్స్ తీసుకున్న వ్యక్తి. మరి అంతేకాదు, ఇంకా నేను చెబితే మీరు బాధపడతారు. వీళ్ళు ఒకడేమో 5 సార్లు భవానీ మాల వేసిన వాడు, ఒకడేమో 4 సార్లు భవానీ మాల వేసిన వాడు, ఇంకొకడేమో 2 సార్లు భవానీ మాల వేసిన వాడు. 5 సార్లు భవానీ మాల వేసుకొని పవిత్రంగా పూజ చేస్తూ హనుమాన్ ఆలయంలో 11 గంటల వరకు చక్కగా హనుమంతుని, రకరకాల దేవుళ్ళని భజనలు చేస్తూ ఉండే వీరు ఒక ఆడపిల్ల దాహం వేస్తుంది అంటే నోట్లో మూత్రం పోసి ఒక 8 మంది అత్యంత కిరాతకంగా అత్యాచారం చేయడం అంటే ఇది మామూలు విషయమా? ఇలా ఇంతకు ముందు కూడా జరిగినట్టుగా ఇప్పుడే ఈటీవీలో వచ్చినటువంటి వార్త ద్వారా నేను గమనించాను మిత్రులారా. ఏంటిది? మరి ఎందుకని ఈ పాలమూరు జిల్లాలో
అనేక డ్యాములు కట్టిన కండల వీరులు, రాష్ట్రంలో ఎక్కడ రోడ్లు వేసినా ఆ రోడ్డు పని చేసిన శ్రమజీవులు ఈరోజు డ్రగ్స్ కు ఎందుకు బానిస అవుతున్నారు, మద్యానికి విస్తృతంగా ఎందుకు బానిస అవుతున్నారు, అలాగే గుట్కాలు పాన్ పరాకులకు ఎందుకు బానిసలు అవుతున్నారు. ఒక ఆడపిల్ల కనిపిస్తే భరోసా ఇవ్వడానికి బదులు ఆసరాగా చేసుకొని అత్యాచారం చేసే స్వభావం ఎందుకు వస్తుంది? ఆ అడవి ప్రాంతంలో హనుమాన్ ఆలయం ఉండి ఏం చేస్తున్నట్టు? ఇంకొక దుర్మార్గం, ఇందులో ఒక ముస్లిం సోదరుడు భాష ఉన్నాడు. పవిత్ర రంజాన్ మాసంలో ఒక అమ్మాయిని రేప్ చేసిన ఈ దుర్మార్గుడు ఏ విధంగా ముస్లిం అవుతాడు? ముస్లిం పెద్దలు దీనికి ఏం సమాధానం చెప్తారు? అతన్ని ముస్లిం మతంలో నుంచి మెడలు బట్టి బయటికి గెంటేస్తారా? ఈ 7 మంది అత్యాచారం చేసిన వాళ్ళు 5 సార్లు మాల వేసిన వాడొకడు, 4 సార్లు మాల వేసిన వాడొకడు, 2 సార్లు మాల వేసిన వాడొకడు ఉన్నాడు. మరి వీళ్ళ భక్తి మహిళను దైవ స్వరూపులుగా భవానీ మాతే తన పెట్టుకొని ఉన్న 41 రోజులు భవానీ భవానీ అని పిలిపించుకున్న వీళ్ళకి ఆ తల్లి ఎందుకు రక్షించలేదు? ఈ పాడు బుద్ధి వాళ్ళకి ఎందుకు వచ్చింది? అది కూడా ఆలయ ప్రాంగణంలోనే జరగడం ఏమిటి? ఒక్కసారి ప్రజలు కామన్ సెన్స్ తో ఆలోచించండి. ఇక్కడ 10th క్లాస్ లోపు చదువు ఆపేస్తేనే వాడు డ్రాప్ అవుట్ అని ఆలోచించే మానసిక దౌర్భాగ్యంలో ప్రభుత్వము పాలకులు ఉన్నారు. ఇప్పటి ప్రభుత్వమా గత ప్రభుత్వమా కాదు, పాలకులు 10వ తరగతి లోపు చదువు ఆపేస్తేనే డ్రాప్ అవుట్ అనుకుంటున్నారు. ఈ లోపు కామన్ ఎగ్జామే లేదు కాబట్టి వాడు చూసి రాసో లేదా దిద్దే వాళ్ళు ఏదో అని కాస్త మెతక వైఖరితో కొన్ని మార్కులు వేసి 30 వచ్చినా ఓ 4 అక్కడో కాఫ్ కలిపి వాడిని 35 చేసి పాస్ చేయడమా? 10వ తరగతి లోపు వాడు సరిగ్గా బడికి వెళ్తున్నాడా, వాడికి సరిగ్గా చదువు అందుతుందా అని మనం గమనించట్లేదు. 10th అయిపోయాక వాడు ఇంటర్ ఆగిపోతున్నాడు, వాడు డ్రాప్ అవుట్ కాదా? ఏం చేస్తాడు 10th అయిపోయాక? ఇంటర్ ఆపిన వాడు ఊర్లో ఉంటూ ఆకతాయిగా ఉండకపోతే ఉచితంగా ఎవరో రకరకాల స్నేహితులు దూరంలో దైవ దర్శనం పేరుతో అలా ప్రయాణిస్తూ ఉంటారు. నిర్మానుష్య ప్రదేశంలో వాళ్ళు అసాంఘిక కార్యకలాపాలు చేస్తారు. కోర్టులు చెప్పాయి, పోయో రూమ్ లో 2 పెళ్ళైన వాళ్ళు ఉండొచ్చు, పెళ్లిగాని వాళ్ళు ఉండొచ్చు, మేజర్ అయిన వాళ్ళు ఉండొచ్చు, లివింగ్ టుగెదర్ ఉండొచ్చు, కో రిలేషన్ రూమ్లు కూడా ఉన్నాయి. కొంతమంది దౌర్భాగ్యులు అలా కక్కుర్తి పడుతూ రోడ్ల చెట్ల వెంట్ల తుప్పల పెంట్ల కాపురాలనే ఒక అక్రమ సంబంధాలను మెయింటైన్ చేస్తే వీళ్ళ అక్రమ ఆదాయానికి కారణం అవుతుంది. ఫోటోలు తీసి వీడియోలు తీసి పెడతామని బెదిరిస్తూ దోచుకు తింటున్నారు. ఇక్కడ సోదరులందరూ బీసీ సోదరులు, గౌడన్నలు ఇప్పుడు దీనికి తలదించుకునే పరిస్థితే కాదా? అలాంటి గౌడన్నలందరూ వీళ్ళని వెనకేసుకొని గ్రేట్ అన్నారు. అవును, గౌడన్నలు వీళ్ళని కులం సంఘంలో నుంచి గెంటి వేయరు. ఇంకా ఆడపిల్ల ఏ క్యాస్టో తెలిసి ఉంటే ఆ క్యాస్ట్ వాళ్ళు మా ఆడపిల్లను ఇలా చేస్తావా అని పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆడపిల్ల ఎవరో తెలియదు కాబట్టి కాస్త స్పందించే వాళ్ళే స్పందిస్తున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ అత్యాచారానికి గురైన ఆవిడకు 10 లక్షలు ఇవ్వాలా? ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలా? లేకపోతే ఇందిరమ్మిలో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇయ్యాలా? లేకపోతే హైదరాబాద్ మహానగరంలో 1000 గజాల స్థలం ఇస్తే సరిపోతుందా? ఆమె అనుభవించిన ఆ నరకయాతనకి పరిష్కారం ఏంటి? కారణం ఎవడు? సరైన విలువలతో కూడిన విద్యను బోధించలేని విద్యా వ్యవస్థ ఏ మేరకు బాధ్యత తీసుకుంటుంది? మద్యాన్ని కంట్రోల్ చేయకుండా విచ్చలవిడిగా ఎక్కడంటే అక్కడ బార్ షాపులు, బెల్ట్ షాపులు ఏడబడతాడ తాగొచ్చు అనేటువంటి ఉన్నప్పుడు ఎక్సైజ్ శాఖ ఏం సమాధానం చెబుతుంది? అలాగే లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ పెడుతూ, ఈ డ్రగ్స్ ని కంట్రోల్ పెడుతూ, ఈ ఆకతాయిలను, ఈ చెడ్డ పనులను కంట్రోల్ చేసే పోలీసు శాఖ దీనికి ఏం సమాధానం చెబుతుంది? గతంలో ఇలాంటివి జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా. దీనికి చట్టాలు ఏం చేయాలి? పాలకులు ఏం చేయాలి? అధికారులు ఏం చేయాలి? మరి దీనిపై మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి? క్యాండిల్ ర్యాలీ వెలిగిద్దామా? ఒక ముఖ కవలికలు లేని ఒక ఆర్ట్ బొమ్మేసి ఆమెను అత్యాచారం చేసిరని చెప్పి ఆమెకు ఏం న్యాయం చేయాలి? వాళ్ళని దొరకబట్టిరు కదా, వాళ్ళని ఉరిశిక్ష కూడా తీస్తారు. లేదా ఈ ప్రభుత్వానికి వీళ్ళందరి ప్రజలతో వ్యతిరేకత వస్తుందని చెప్పి అలా పారిపోతూ ఉంటే కాల్చి చంపేశామని మన గౌడన్నలను చంపేస్తారు. మరి ఆ ఊర్లోనే ఉన్న ఈ 7 మందిని ఏ గడి వీపుతున్నట్టు? వీళ్ళని సక్రమంగా పెంచుకోలేని వాళ్ళ తల్లిదండ్రులకు ఏ శిక్ష వేద్దాం? ఆ ఊర్లోనే ఉండి అరే మీరేంద్ర ఈ మధ్య రాత్రి 10-11 దాటాక ఈ తుప్పల పొంటి తిరుగుతున్నారు మీరు, వాళ్ళు ఏదో జంటగా వచ్చారు, దైవ దర్శనానికి వచ్చారు, వెళ్తూ ఉన్నారు, వాళ్ళని ఎందుకు మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆ ఊరు పెద్ద మనుషులు ఎందుకు అడగట్లేదు? వార్డు మెంబర్లు, సర్పంచ్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఆ ఊరు గ్రామ కార్యదర్శి, ఆ ఊర్లో ఉన్నటువంటి బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, చదువుకున్న బుద్ధిజీవులు ఉన్నారు కదా, వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ని ఎందుకు నిర్వర్తించలేదు? ఇప్పుడు ఆ 7 మందిని ఉరిదీస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? లేదా అమ్మాయి ఎవరో చెప్పి ఓ గంట సేపు ఇంటర్వ్యూ చేస్తే ఎలా రేప్ చేశారో అని అడిగితే పరిష్కారం అవుతుందా? మాలేసిన వాళ్ళు ఉన్నారు ఇలా.
భవానీ మాల వేసిన వాళ్ళు ఉన్నారు, తర్వాత లడ్డు కాంట్రాక్టర్ ఉన్నాడు, అక్కడ టికెట్లు అమ్మే టోకన్ గాడు ఉన్నాడు, అక్కడే ప్రత్యక్షంగా దేవుడు కూడా ఉన్నాడు కదా. దయచేసి ప్రజలారా, రోజు రోజుకి మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. మానవ సంబంధాల గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలి. మన ఊర్లో ఏ వ్యక్తి అయినా చదువు మధ్యలో ఆపేసిన వ్యక్తి ఏ పని చేస్తున్నాడు? సకాలంలో వాడు పెళ్లి చేసుకొని భార్యాభర్తలతో సుఖంగా సంతోషంగా ఉంటున్నాడా, లేక చిత్తకార్తె కుక్కలాగా ఊర్లో ఉన్న ఆడపిల్లల ముఖాలు చూస్తున్నాడా, ఎగిరిచిన ఆంబోతులాగా ఆవుల వెంట ఎక్కుతున్నాడా? ఇవి చూడాల్సిన కామన్ సెన్స్ మనకు లేదా? వీడు నా కొడుకు కాదనో, వీడు నా కులం కాదనో, లేకపోతే వీడు ఆడ ఏడ తిరిగితే నాకేంది, నా కొడుకు మంచిగా హాస్టల్లో చదువుకుంటున్నాడు, నా కొడుకు మంచిగా హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు, నా కొడుకు వేరే దేశం వెళ్ళిపోయాడు అనుకుంటే మన ఊరు విలువలు మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి కదా. ఇప్పుడు ఆ దేవాలయానికి బుద్ధి లేదా, ఆ దేవుడికి బుద్ధి లేదా, ఆ పూజారికి బుద్ధి లేదా, వీళ్ళకు బుద్ధి లేదా, వీళ్ళ కులంకు బుద్ధి లేదా, వీళ్ళని కన్న తల్లిదండ్రులకు బుద్ధి లేదా, పోలీసులకు బుద్ధి లేదా, లేక వీరికి సరైన విలువలు నేర్పించని చదువు వ్యవస్థకు బుద్ధి లేదా? సమాజానికి బుద్ధి లేదు మిత్రులారా. సమాజానికి బుద్ధి చెప్పాల్సిన సందర్భం ఉంది. ఇంకో దరిద్రమైన విషయం ఏంటో తెలుసా? వీళ్ళు 7 సాయంత్రం 11 గంటల దాకా రోజు ఆ హనుమాన్ గుడిలోనే భజనలు చేస్తారు. మరి రంజాన్ మాసంలోనే వాడు రేప్ చేశాడే, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎస్, ప్రభుత్వం మరింత కఠినంగా ఉండాలి. ప్రజలు ప్రశాంతంగా బతికే వాతావరణం కావాలి. ఎందుకు ప్రజలు ఆస్ట్రేలియాకి వెళ్తున్నారు? ఎందుకు కెనడాకు వెళ్తున్నారు? ఎందుకు జర్మనీకి వెళ్తున్నారు? ఎందుకు ఫిన్లాండ్కి వెళ్తున్నారు? రకరకాల దేశాలకి మేధావులు, విద్యావంతులు, స్కిల్డ్ పర్సన్స్ ఎందుకు వెళ్తున్నారు? ఆ నాలెడ్జ్తో ఇక్కడ అంత డబ్బు సంపాదించలేకనా? కానీ అక్కడ జీవన భద్రత ఎక్కువ, జీవన ప్రమాణాలు ఎక్కువ, విలువలు ఎక్కువ. ఈరోజు అంటున్నాం, ఆ బీచ్లో, అమెరికా బీచ్లో డ్రాయర్లు వేసుకొని బ్రాలు వేసుకొని కూర్చుంటున్నారే, అలా కూర్చునే స్వేచ్ఛ వాళ్ళకున్నా పక్కలు వాళ్ళ వైపు తప్పుగా చూసినా 5 నిమిషాల్లో పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళ చెమడలు తీస్తారు మిత్రులారా. అమెరికాలో వీధి మీద భార్యాభర్తలు ఇద్దరే గట్టిగా అరుచుకున్న ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి పోలీసు వాళ్ళు అక్కడికి వస్తారు. భార్యను కూడా భర్త ఇష్టం లేకుండా ఒంటి మీద చేయి వేయకూడదని కఠినమైన చట్టాలు ఉన్నాయి. అయినా మనకు కూడా విలువ ఉండాలి కదా. ఒక ఆడపిల్లను దేవతగానో, భూమాతగానో, లేకపోతే ఇంకో సరస్వతిగానో, లక్ష్మీ దేవతగానో, మాతృమూర్తిగానే భావిస్తున్నామంటే సరిపోతుందా? వాళ్ళు చదివిన చదువు వాళ్ళకు డిసిప్లిన్ నేర్పించలేదు, నిరంతరం చేసే వాళ్ళ భక్తి వాళ్ళని కంట్రోల్ చేయలేదు, వాళ్ళు వేసుకున్న మాల వాళ్ళని కంట్రోల్ చేయలేదు. కాబట్టి సమాజమే కంట్రోల్ చేయాలి. బాల్యం నుంచి వాళ్ళ కుటుంబం కంట్రోల్ చేయాలి, విలువలు నేర్పించాలి, అలాగే విద్యా వ్యవస్థ బోధించాలి. చట్టాలంటే అందరికీ వణుకు పుట్టాలి మిత్రులారా. ఆ దిశగా ఆలోచించాలని, ఇక్కడే జరిగిన సంఘటన కాదు, అడుగడుగున ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఆడని మగ దోపిడీ పీడనకు గురి చేస్తూనే ఉన్నారు. ఈరోజు 2 కూతుళ్ళు ఉన్నారంటే ఇంట్లోంచి బయటికి వెళ్తే క్షేమంగా తిరిగి ఇంటికి వస్తుందనే భయంలో బతుకుతున్న తండ్రులు ఎంతో మంది ఉన్నారు. పిచ్చి కుక్కలను కంట్రోల్ చేయకుండా ఊరందరినీ ఎవరికి వాళ్ళని కంట్రోల్ కమ్మని చెబుతున్నాం మిత్రులారా. కాబట్టి ఈ కుక్కలను కంట్రోల్ చేయడం కోసం ప్రత్యేక మెకానిజం రావాలి. గతంలోనే షీ టీంలు వచ్చాయి. అలాగే మహిళలకి ఏ ఇబ్బందులైనా రకరకాల పోలీసు వాళ్ళు చక్కగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ తాగుబోతులను సమయం మించాక, పోలీస్ పర్మిట్ లేని రూముల్లో తాగితేనే చేస్తారు కదా. 10 దాటిన తర్వాత, 11 దాటిన తర్వాత బార్ షాప్లను మూసేస్తారు కదా. నిర్మానుష్య ప్రదేశాల్లో ఎవరైనా తాగితే వాళ్ళని అక్కడి నుంచి హెచ్చరిస్తారు కదా. తాగి డ్రైవింగ్ చేస్తేనే పట్టుకుంటారు కదా. ఇలాంటి వాళ్ళని పట్టుకోవాలంటే అది పోలీసు శాఖ బాధ్యత, ప్రభుత్వం బాధ్యత. ఎట్ ద సేమ్ టైం వీటిని గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత ఆయా ప్రాంతాల్లో ఉన్న విద్యావంతులది. కాబట్టి ఆలోచించాలని కోరుతూ, మరోసారి ఆ మహిళ ఫోటోను కానీ, పేరు కానీ, కులాన్ని కానీ బయటికి రాకుండా చూడాలని కోరుతూ, వెంటనే స్పందించిన పోలీసు వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ, వీళ్ళు ఇలా చక్కగా మాలలు వేసుకొని ఎంత చక్కగా ఉన్నారో ఒకసారి చూడండి. అలాగే ఎంత చక్కగా పూజలు చేస్తున్నారో చూడండి. ఎవరైనా ఆలోచించండి. మాలలేసిన కొద్ది రోజులు కంట్రోల్ చేయడం కాదు, జీవితం అంతా క్రమశిక్షణ అలవడాలి. అందుకే నేను, నా భార్య, నా 2 పిల్లలు, నేను కలిసి ఏప్రిల్ 14th రోజు ఉదయం ట్రాఫిక్ లేకముందే పెద్ద అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చి, మద్యం నాకు తాగే అలవాట్లేదు, మద్యం తాగను, అలాగే వ్యభిచారం చేయను, దొంగతనం చేయను, హేతుబద్ధంగా జీవిస్తాను, శాస్త్రీయంగా జీవిస్తానని నేను 5 ప్రమాణాలు, పంచశీల ప్రమాణాలని ఏప్రిల్ 14th
ట్రాఫిక్ ఏమీ లేకముందే వెళ్ళి బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర నేను ప్రతిజ్ఞ చేయాలనుకుంటున్నాను. మీలో ఎవరైనా ఆసక్తి ఉంటే కుటుంబంతో వచ్చి అక్కడ మద్యం మానేస్తాము. అంటే ప్రభుత్వాలు నడిచేవి మద్యంతో వచ్చే డబ్బులతోనే. వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి. కాబట్టి మద్యాన్ని వదిలేయండి అంటే ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేయలేదు, ప్రభుత్వం నడిపించలేదు. కాబట్టే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మద్యాన్ని నిషేధిస్తానన్నట్టుగా దశల వారీగా తగ్గించలేదు. గతంలో ఎన్టీ రామారావు గారు పూర్తిగా మద్యపాన నిషేధం చేసినప్పటికీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు క్రమంగా వాటిని పునరుద్ధరించారు. ఇప్పుడు అక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారైనా, ఇక్కడి కిరణ్ కుమార్ రెడ్డి గారైనా మద్యాన్ని వాళ్ళు నిర్మూలించలేరు. మనమే ప్రజల్లో మద్యాన్ని మానిపించడం కోసం ఒక పోరాటం చేయాలి. మద్యం నిషేధించే దిశగా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు చేయాలి. ఈ క్రమంలో మూకుమ్మడిగా నేను మద్యం సేవించననేటువంటి ప్రతిజ్ఞలు చేయించాలని కోరుతున్నాను. మరి నాగర్ కర్నూల్ పోలీసులకి, మహబూబ్ నగర్ పోలీసులకి నా అభినందనలు. అలాగే ఆ గ్రామ ప్రజలారా ఆలోచించండి. వీళ్ళు దొరికారు కాబట్టి దొరకని దొంగలు ఎంతో మంది మన మధ్య ఉన్నారు. వ్యక్తిగత క్రమశిక్షణని, మానవతా విలువల్ని పెంపొందించి చట్టాలపై గౌరవించే పౌరులుగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా కోరుతూ, ఆ చెల్లె ధైర్యానికి మద్దతు ప్రకటిస్తూ నేను మీ డాక్టర్ బైరినది.